క్యారెట్ పెద్ద కథ. తెలుగు. ఒక చిన్న గ్రామం పక్కనే ఉన్న పొలంలో ఎన్నో కూరగాయలతో పాటు ఒక క్యారెట్ విత్తనం నేలలో పడింది. నేను చిన్నవాడినే, నాకు విలువ ఏముంటుంది అని అది అనుకుంది. కాని నేల మాత్రం మౌనంగా పనిచేస్తుంది. నీరు, ఎండ, కాలం అన్నీ కలిసి ఆ విత్తనాన్ని మెల్లగా పెంచాయి. కొద్ది రోజుల్లో క్యారెట్ మొక్కగా మారింది. పైకి చిన్న ఆకులు, కింద మాత్రం బలమైన వేర్లు. పక్కనే ఉన్న టమోటా మొక్క అంది, నన్ను చూడు, ఎర్రగా, అందంగా ఉంటాను. నువ్వెవరు? క్యారెట్ ఏమీ మాట్లాడలేదు. తన పని తాను చేసుకుంది, నిశ్శబ్దంగా ఎదగడం. ఒక రోజు రైతు పొలానికి వచ్చాడు. అతడు టమోటాలను చూశాడు, కాని క్యారెట్ను బయటికి లాగలేదు. ఇంకా సమయం ఉంది అన్నాడు. రోజులు గడిచాయి. టమోటాలు పండిపోయి, త్వరగా పాడయ్యాయి. కాని క్యారెట్ మాత్రం నేలలో మరింత బలంగా, పోషకంగా తయారైంది. చివరికి రైతు క్యారెట్ను బయటికి తీశాడు. పెద్దది, గట్టిది, ఆరోగ్యంగా ఉంది. రైతు నవ్వుతూ అన్నాడు, ఇదే నిజమైన విలువ. బయటకి కనిపించకపోయినా లోపల బలం ఉండాలి. ఆ క్యారెట్ పిల్లల ఆహారంగా మారింది. వారికి ఆరోగ్యం. క్యారెట్ పొలంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కథ అక్కడితో ఆగలేదు. రైతు దానిని బుట్టలో వేసి మార్కెట్కు తీసుకెళ్లాడు. మార్కెట్లో రంగురంగుల కూరగాయలు. బ్రోకలీ అంది, ఆకారం చూస్తే నువ్వు చాలా సాధారణంగా ఉన్నావు. బీట్రూట్ నవ్వుతూ, నా రంగు చూడు. నువ్వేమిటి నిస్సారంగా అంది. క్యారెట్ మౌనంగా ఉంది. తన విలువ మాటల్లో కాదు, ఉపయోగంలో అని దానికి తెలుసు. ఒక తల్లి క్యారెట్ను ఎంచుకుంది. పిల్లల కళ్లకు మంచిది, ఆరోగ్యానికి అవసరం అంది. అందమైనవి కాదు, అవసరమైనవే ఆమె బుట్టలోకి వెళ్ళాయి. ఇంట్లో క్యారెట్తో సూప్ వండారు. ఆ సూప్ తాగిన పిల్లవాడు కొద్ది రోజుల్లో బలంగా మారాడు. అతని తల్లి ఆనందంగా అంది, నిజమైన బలం బయట కనిపించదు, అది పని చేసే వేళ తెలుస్తుంది. ఆ మాటలు క్యారెట్ వినలేదు. కాని ఆ మాటల అర్థమే క్యారెట్ జీవితం. మార్కెట్లో మిగిలిన కొన్ని కూరగాయలు పాడయ్యాయి. విలువ చూపించుకున్న కాలం గడిచింది. అదే గ్రామంలో పిల్లలు తరచూ జబ్బు పడటం మొదలైంది. మందులు పనిచేయలేదు. అప్పుడు గ్రామ వైద్యుడు అన్నాడు, మందుల కంటే ముందు ఆహారం సరి చేసుకోండి. రైతులు మళ్లీ పొలాల వైపు చూశారు. ఖరీదైన, మెరిసే పంటలు కాదు, ఉపయోగం ఉన్న పంటలు కావాలని నిర్ణయించారు. అప్పుడు క్యారెట్ విలువ పూర్తిగా బయటపడింది. ప్రతి ఇంట్లో క్యారెట్ ఉండాల్సిందేనని గ్రామం నిర్ణయించింది. పిల్లలు బలంగా మారారు. పెద్దల శక్తి పెరిగింది. ఒక రోజు టమోటా మొక్క అవశేషాలు నేలపై పడి ఉన్నాయి. అవి అందంగా ఉన్న రోజులు గుర్తొచ్చాయి. కాని ఇప్పుడు పనికిరావు. క్యారెట్ మాత్రం మళ్లీ విత్తనంగా మారింది. తన జీవితం ఒక్కదానితో ఆగలేదు, మరో తరానికి ఉపయోగపడింది. వైద్యుడు చివరగా అన్న మాట గ్రామానికి నియమంగా మారింది. విలువ చూపించుకోవాల్సినది కాదు, విలువ అవసరంలో కనిపిస్తుంది. నిప్పు తుది బోధ, సూటిగా, తక్షణ గుర్తింపు కోసం కాదు, దీర్ఘకాల ప్రయోజనం కోసం పని చేయాలి. నువ్వు ఎక్కడ మెరుస్తున్నావో కాదు, ఎక్కడ ఉపయోగపడుతున్నావో ముఖ్యం. నిజమైన వాళ్ళు శబ్దం చేయరు, ఫలితం మాట్లాడుతుంది.